వైష్ణవితిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. మనం క్రితం ఎపిసోడ్లో గోరా గారు ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ పునర్నిర్మాణం కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్తూ, అలాగే సరస్వతి గోరా గారిని చిన్నపిల్లలైన నియంతను మారును వారితో పాటు ఢిల్లీ తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తరువాత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన నన్ను మరో కోణంలో ఆలోచింపచేసింది. ఢిల్లీలో రెహంతుల్లా అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఉండేవారు. ఆయన గోరా గారిని నన్ను భోజనానికి పిలిచి మాకు గొడ్డు మాంసంతో చేసిన బిర్యానీ పెట్టారు. గోరా గారు నేను సంకోచించకుండా మాకు అభ్యంతరం లేదని చూపించడానికి కొంచెం తీసుకొని తిన్నాము. అలా తిన్న తర్వాత గోరా గారు రెహంతుల్లా గారిని, మేము గొడ్డు మాంసం తిన్నాం కదా, మీరు పంది మాంసం తింటారా అని అడిగారు. ఆహారపు అలవాట్లు మనుషుల మధ్య ద్వేషాలు తీసుకురారాదని అన్నారు. దీనిపై ఆ వృద్ధ నాయకులు, నాకు ఎవరైనా పెడితే ఇక తింటానని అనాలి అన్నారు. ఇది ఆయన సౌజన్యానికి నిదర్శనం. మన దేశంలో ఆహారపు అలవాట్లను బట్టి కులాలుగాను మతాలుగాను చీలిపోయి ఒకరి ఆహారాన్ని మరొకరు ద్వేషించుకునే పరిస్థితి నెలకొని ఉంది. ఇది చాలా విచారకరం. మన దేశంలో హిందూ ముస్లిం మత కలహాలు సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చేసిన దేశ విభజనకు కాంగ్రెస్ అంగీకరించడంతో స్వాతంత్ర్యానికి అవసరమైన రాజకీయ మార్పులు ప్రారంభమయ్యాయి. గోరా గారు తన భావాల ప్రచారానికి ప్రెస్ పెట్టి ఒక పత్రిక నడపాలనుకున్నారు. ముదునూరు మారుమూల గ్రామం కావడంతో ప్రయాణ సౌకర్యాలు కూడా లేక ప్రెస్సు పత్రిక నడపడానికి తగిన ప్రదేశం కుదరలేదు. అందుచేత ఏదైనా పెద్ద పట్టణానికి దగ్గరలోకి వెడితే బాగుంటుందని అనుకున్నారు. విజయవాడ దగ్గర పటమటలంకలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. శ్రీ చెన్నుపాటి రామకోటయ్య గారు, శ్రీ పాతూరి నాగభూషణం గారు, శ్రీ గొంది కోటేశ్వరరావు గారు, డాక్టర్ టివిఎస్ చలపతిరావు గారు, ఇతరులు ఈ అభిప్రాయాన్ని బలపరిచి తాము దీని గురించి ఆలోచిస్తామని అన్నారు. అతి త్వరలోనే వారు ఒక కమిటీగా ఏర్పడి మమ్మల్ని పటమటకు ఆహ్వానించారు. శ్రీ గోవిందరాజుల వెంకటేశ్వరరావు గారి ధర్మతోపు మామిడి తోటలో మాకు ఆశ్రయం కల్పించారు. ముదునూరు గ్రామస్తులకు మేము ముదునూరు నుంచి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో రానున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వార్తా ప్రయాణ సౌకర్యాలు ప్రచార సాధనాలకు అందుబాటులో ఉండే చోటికి మారడం తప్పనిసరి అయ్యింది. మా ప్రజాసేవకు పునాదులు వేసిన ముదునూరు గ్రామంతో మా జీవితాలు ముడిపడిపోయాయి. అంతేకాక బహుశా ప్రపంచంలోనే మొదటి నాస్తిక కేంద్రం ముదునూరులో స్థాపించబడింది. నాస్తిక కేంద్రం జననం, బాల్యం ముదునూరులో జరిగాయని చెప్పుకోవచ్చు. నాస్తిక కేంద్రానికి బీజారోపణ బందర్లోనే జరిగింది. ఇప్పుడు కౌమార్యంలోకి అడుగుపెడుతున్న నాస్తిక కేంద్రం ఎక్కువ అవకాశాలు గల విజయవాడ దగ్గర పటమట గ్రామానికి మారడం ముదునూరు గ్రామస్తులు అయిష్టంగానే అంగీకరించి ఆనందపడ్డారు. మొట్టమొదటి సమిష్టి భోజనం జరిపి కుల నిర్మూలన కార్యక్రమాలకు పదును పెట్టిన దోసరపాలెంలో మాకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. అంతేకాక ముదునూరు నుంచి మాతో పాటు శ్రీ యలమంచిలి రామకృష్ణయ్య గారి కుటుంబం కూడా పటమట రావాలని నిర్ణయించుకున్నారు. కానాగారు ఎలాగూ నాస్తిక కేంద్రంలో భాగమే. ఈ విధంగా ముదునూరు నుంచి మేము పటమట మారినప్పుడు ముదునూరుని వెంట తీసుకువచ్చామని చెప్పవచ్చు. 1947 ఏప్రిల్లో మేము ముదునూరు నుంచి విజయవాడ మారాము. పటమటలోనూ విజయవాడలోనూ సన్నిహిత పరిచయాలు చేసుకోవడంలోనూ పటమట వాతావరణానికి సర్దుకోవడంలోనూ కొంత సమయం పట్టింది. మరో ప్రక్క ఆగస్టు 15 దేశం స్వతంత్రం కాబోతోందన్న భావన అందరిలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. ముదునూరులో పనిచేసిన తీరుకి పటమటలో పనిచేయబోయే తీరుకి చాలా తేడా ఉంటుందని గోరా గారు నేను గుర్తించాము.
ముదునూరులో జాతీయోద్యమం ప్రధానమైంది. ఇక్కడ పటమటలో సమాజ పునర్నిర్మాణం, సంఘ సంస్కరణ ప్రధానం కాబోతున్నాయి. పటమట గ్రామానికి, పటమటలంక గ్రామానికి చెందిన చాలామంది యువకులు రోజు మా వద్దకు వస్తూ ఉండేవారు. వారందరికీ నాస్తికత్వం గురించి, సంఘ సంస్కరణ గురించి, కుల రాహిత్యం గురించి, రాజకీయ ప్రజాస్వామ్య చైతన్యం గురించి ఎక్కువగా చెబుతూ ఉండేవాళ్ళం. ఈరోజు మనం ముదునూరు నుంచి పటమటకు మారిన నాస్తిక కేంద్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.